రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐకి కేంద్రం ప్రభుత్వం కొత్త డైరెక్టర్ను నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రిషికేష్ శుక్లాను కేంద్ర సిబిఐ డైరెక్టర్గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిషికేష్ శుక్లా మధ్యప్రదేశ్ డీజీపీగా కూడా పనిచేశారు. రైట్ సిబిఐ డైరెక్టర్ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా నడుస్తూ వస్తున్న వ్యవహారానికి సంబంధించి కేంద్రం తెరదించింది. ఈ రోజు కొత్త డైరెక్టర్ను నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లాను కేంద్ర సిబిఐ డైరెక్టర్గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి మదర్ ఢిల్లీ నుంచి. మదర్, గోపి, కీలకంగా సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ విషయంలో నెలకొన్నటువంటి ఉత్కంఠ తెరవడిందని చెప్పుకోవాలి. నూతన డైరెక్టర్ గా ఐపీఎస్ 1983 బ్యాచ్ కి సంబంధించినటువంటి రిషికుమార్ శుక్లాను అపాయింట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొద్ది రోజులుగా నెలకొన్నటువంటి ఉత్కంఠ తెరపడిందని చెప్పుకోవాలి. కీలకంగా ఎన్నడూ లేనట్టు విధంగా సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ నియామకం విషయంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ అనేది కూడా నడిచింది. ఎందుకంటే ఇటు అలోక్ కుమార్ కావచ్చు, రాకేష్ అస్థానా విషయంలో జరిగినటువంటి పొరపాట్లలో దేశానికి సంబంధించి సిబిఐ పైన దేశవ్యాప్తంగా ఒక కన్ను అనేది కూడా పడిందని చెప్పుకోవాలి. వీరిద్దరి వివాదం ఎప్పుడు లేనట్టు విధంగా సిబిఐని వాస్తవంలో నిలిచేలా చేసిందని చెప్పుకోవాలి. సిబిఐ డైరెక్టర్ గా ఎవరిని ఎంపిక చేసినా ఎప్పుడు జరిగినటువంటి హడావిడి ఈసారి మాత్రం జరిగిందని చెప్పుకోవాలి. ఓవైపు నాగేశ్వరరావు నియామకం పైన కూడా సుప్రీంకోర్టులో తాత్కాలిక సిబిఐ డైరెక్టర్ గా తనను నియమిస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత తిరిగి ఆయనకే బాధ్యతలు అప్పచెప్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక డ్రామాటిక్ సినారియోనే నడిచిందనే చెప్పుకోవాలి ఈ విషయంలో. కానీ ఆ ఉత్కంఠ అనేది కూడా తెలిపింది. ఇతను డీజీపీగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండడంతో కీలకంగా సీనియర్ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వస్తున్నారు. దీంతో సిబిఐని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తారన్నటువంటి నమ్మకం కూడా కేంద్రం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన నియామకానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే 2-3 రోజులకు నుంచి కూడా సిబిఐ డైరెక్షన్ కి సంబంధించి హైపవర్ కమిటీ కూడా సమావేశమైంది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వారి సూచన మేరకు రిషికుమార్ శుక్లా పేరును ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర డిఓపికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి మదర్, గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై హై పవర్ కమిటీ చాలా కీలకంగా మారింది. మీరు చెప్పినటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వీరి ముగ్గురి మధ్య చర్చల్లో భాగంగా సానుకూలమైన ఒక సమన్వయమైన నిర్ణయం రాకపోవడం మూలానే సిబిఐ డైరెక్టర్ నియామకం విషయంలో ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ రిషికేష్ ని నియమించడంలో వీరి ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని అనుకోవాలా? ఖచ్చితంగా గోపి, కీలకంగా సీనియర్ ఐఏఎస్ కు సంబంధించి చాలా మంది పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. కీలకంగా 1982 నుంచి 1985 బ్యాచ్ లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అందరి పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. దీనిలో భాగంగానే పలువురు పేర్లను పర్మిందర్ రాయ్, రీనా మిశ్రా, జావేద్ అహ్మద్ వంటి సీనియర్ ఐపీఎస్ పేర్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ రోజు కీలకంగా రిషికుమార్ కు సంబంధించినటువంటి నిర్ణయం, తనను సెలెక్ట్ చేసుకునే నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు ప్రత్యేకమైన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ గడిచిన వారం రోజులుగా కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ అనేది కూడా నడిచింది. కీలకంగా ఈ అధికారులకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని సూచించిన పేర్లతో ఇటు ప్రతిపక్ష నేత విభజించడం, లేకపోతే మరేదైనా కారణాలు లోపల జరిగి ఉండొచ్చు. దీనికి సంబంధించి ఎంపిక అనే ప్రక్రియ కూడా పూర్తిగా కొంత ఆలస్యమైన విషయం అయితే వాస్తవం. దీనికి సంబంధించి ఈ రోజుతో ఈ రిషికుమార్ శుక్లా పేరు విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వచ్చిందని చెప్తున్నారు. రిషికుమార్ శుక్లా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు మదర్? ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతానికి అయితే త్వరలోనే, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐకి సంబంధించి చాలా కేసులు కూడా తీసుకోవాల్సినటువంటి విచారణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో జరిగినటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదం అయ్యాయి కాబట్టి వాటన్నింటినీ కూడా తొలగించిన తర్వాత, అంటే పూర్తి స్థాయిలో సిబిఐకి సంబంధించి ఒక డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అది పూర్తిగా గాడిన పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టే విషయంలో రేపు కానీ చేపట్టేటువంటి అవకాశం. ఆల్రెడీ తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న నాగేశ్వరరావుని ఇంకో డిపార్ట్మెంట్ కి ఏమైనా బదిలీ చేశారా?
గోపి కీలకంగా ఇంకా ప్రస్తుతానికి అయితే నాగేశ్వరరావు విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి డైరెక్టర్ గా నియామకం అయితే జరిగింది. దాని తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగేశ్వరరావు పైన దానికి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయని చూడాలి. రైట్ మదర్, థ్యాంక్ యూ. రైట్ మదర్.